ఇతని పేరు రామ్ స్వరూప్. ఇతను చూడడానికి అబ్బాయిలాగున్నా అమ్మాయిలాగా బిహేవ్ చేసేవాడు. ఎలా అంటే ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే బాగా అట్రాక్ట్ అయ్యేవాడు. అలాంటి ఇతని స్టోరీ గనక మీరు వింటే ఈ విధంగా కూడా ఒక డేంజరస్ సీరియల్ కిల్లర్ గా మారతారా అని అందరు షాక్ అయిపోతారు. అసలు ఇతని స్టోరీ ఏంటంటే ఇతను ఒంటరిగా ఉండే అబ్బాయిలని మాత్రమే టార్గెట్ చేసేవాడు. ఈ మెకానిక్స్ అండ్ రోజు పోయే కూలీలు అండ్ వాచ్మెన్స్ ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి ఒక రిలేషన్ ని మెయింటైన్ చేస్తాడు. ఇలా ఒక రోజు వాళ్ళకి లిఫ్ట్ ఇస్తా అని చెప్పి నమ్మించి ఎవరు లేని ప్లేస్ కి తీసుకెళ్లిన తర్వాత ఓపెన్ అయిపోయి మిమ్మల్ని నేను ఫిజికల్ గా మస్తు సాటిస్ఫై చేస్తా అని చెప్పి వాళ్ళని టెంప్ట్ చేసేవాడు. అలా ఇతను చెప్పిన మాటలకి టెంప్ట్ అయిపోయి మొత్తం పని అయిపోయిన తర్వాత ఇతను వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారు. పొరపాటున వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా లేదా నువ్వు ఇట్లా తేడాగాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని గనుక కొన్ని మాటలు అనేస్తే వెంటనే ఆ మాటలు ఇతను తట్టుకోలేక వెంటనే సైకిక్ అయిపోయి వాళ్ళని అక్కడే కొట్టి చంపేస్తాడు. అలా వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ వీపు పైన రెడ్ కలర్ ఇంకు తోటి దోగ్ బాజా అని రాసి వెళ్ళిపోతాడు. అంటే దాని మీనింగ్ యు ఆర్ ఏ చీటర్ అని అర్థం అంట. అయితే ఇదే విధంగా ఇతను 18 months లోనే 11 మందిని చంపేసిండు. అయితే ఇతను ఎట్లా దొరికిండంటే ఇతను ఎప్పుడు రెగ్యులర్ గా ఒక మాస్క్ వేసుకొని తిరిగేవాడంట. అయితే ఇతను చివరిసారిగా చంపేసే వాడి దగ్గర ఆ మాస్క్ మర్చిపోయి వెళ్ళిపోయిందంట. అండ్ ఆ మాస్క్ ద్వారా ఇతన్ని పట్టుకున్నారు. వీళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే మొత్తం 11 మందిని చంపినా అని ఒప్పుకున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్టోరీ పైన ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఎవరో మూవీ తీస్తారు. ఎందుకంటే ఇతని కంప్లీట్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయి. ఇతను నిన్ననే దొరికిపోయిండు, అంటే ఈ December 27th